సీఎం ఎకో ఫ్రెండ్లీ పార్క్ ప్రారంభం. టూరిజం పాలసీ తీసుకొస్తున్నామన్న రేవంత్. వికారాబాద్ లో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామన్న సీఎం. గద్దర్ కు ఎల్టీటీఈకి పెద్ద తేడా లేదు. ప్రజాస్వామ్య విధానాలకు గద్దర్ వ్యతిరేకి. అనేక మంది ప్రాణాలు తీశారన్న విష్ణువర్ధన్. పార్టీ మార్పు వార్తలు అవాస్తవం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు ఉంటాయి. అయోధ్య రామిరెడ్డి క్లారిటీ. నంద్యాల తహసీల్దార్ పై ఫరూక్ గరం. వైరల్ అవుతున్న మంత్రి వ్యాఖ్యలు. తహసీల్దార్ పనితీరుపై కలెక్టర్కు ఫిర్యాదు. ఆర్థిక పరిస్థితిపై అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నికల టైంలో చంద్రబాబు పవన్ కు తెలియదా? మరోసారి వెన్నుపోటు పొడిచారన్న భూమన. అవనిగడ్డలో డిఎస్సీ ఆశావాహుల నిరసన. బ్రిడ్జ్ సెంటర్లో రాస్తారోకో. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు డిమాండ్. పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ డ్రామాలు. రుణమాఫీపై గ్రామ సభల్లో నిలదీస్తున్నారు. ఎన్నికల తర్వాత పథకాలు అటకెక్కుతాయన్న కేటీఆర్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో హైడ్రా దూకుడు. ప్రహరీ గోడను కూల్చేసిన అధికారులు. గతంలో కూల్చినా మళ్లీ నిర్మించడంతో చర్యలు. ఫార్ములా ఈ కేసులో సీఎం పేరు చేర్చాలి. నార్సింగి పిఎస్ లో బీఆర్ఎస్ ఫిర్యాదు. సీఎం వల్లే పెట్టుబడులు వెనక్కిపోయాయని ఆరోపణ. పోలీసులపై రామగుండం ఎమ్మెల్యే ఆగ్రహం. దురుసుగా ప్రవర్తించారంటూ మండిపాటు. సీఎం దృష్టికి తీసుకెళ్తానన్న రాజ్ ఠాకూర్. కూటమిపై వైసీపీ తప్పుడు ప్రచారం. హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. పెట్టుబడులు రాబోతున్నాయన్న గోరంట్ల. కుంచనపల్లి పోస్టాఫీస్ కు పెమ్మసాని. పోస్టల్ శాఖ నష్టాల్లో ఉందన్న కేంద్ర మంత్రి. లాభాల్లోకి తీసుకొస్తామని హామీ. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు. పాఠశాలలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు. ఈ నెలలో రెండోసారి బెదిరింపులు. నాగోబా ఆలయానికి మిశ్రం వంశీయులు. ఆభరణాలను తీసుకొచ్చిన మిశ్రం పెద్దలు. అర్ధరాత్రి గంగా జలాభిషేకంతో జాతర ప్రారంభం. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట. సిఐడి కేసులను సీబీఐకి బదిలీ చేయాలని వినతి. పిటిషన్ను కొట్టేసిన ధర్మాసనం. మొన్న 73 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఘటన. తమకు చెప్పలేదని నిలదీసిన పేరెంట్స్. అనంతపురం ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు. సచివాలయంలో సీఎం ఫోటో లేదని ఆగ్రహం. చంద్రబాబు పవన్ ఫోటోలను పెట్టాలని ఆదేశం. నందికొట్కూరులో చెలరేగిన దొంగలు. బంగారంతో పాటు గ్యాస్ సిలిండర్లు చోరీ. ఊరికి వెళ్లిన వాళ్ల ఇల్లే టార్గెట్. వైభవంగా సాగుతున్న కుంభమేళా. పుణ్యస్నానం ఆచరించిన మేరీ కోమ్. కుంభమేళా ఏర్పాట్లపై ప్రశంసలు. జమ్మూ కాశ్మీర్ లో ఎన్ఐఏ సోదాలు. సోపోర్లోని పలు ఇళ్లలో తనిఖీలు. ఉగ్రవాదులతో సంబంధాలపై ఆరా. అండర్ 19 T20 ప్రపంచ కప్ లో భారత్ భారీ స్కోర్. స్కాట్లాండ్ టార్గెట్ 209 రన్స్. 53 బంతుల్లో సెంచరీ చేసిన గొంగడి త్రిష.